నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. బీజేపీలో చంద్రబాబు కోవట్టులు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి భారీ స్కెచ్చా? సో ఈ అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మన చంద్రబాబు నాయుడు గారి కోవట్లు బీజేపీలో ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఉందని కూడా మనకి తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే కోవట్లు అంటే ఇప్పుడు ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు కంటెస్ట్ చేస్తున్నారు, తర్వాత అనకాపల్లి నుంచి ఎంపీగా సీఎం రమేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ టీడీపీకి చాలా స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండి చంద్రబాబు నాయుడు గారికి బాగా లాయల్గా ఉన్న మనుషులు. సో కారణాలు ఏవైనా సరే 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద ఉండే కేసుల నుంచి కానీ, వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి అక్రమ సంపాదనల నుంచి ప్రొటెక్షన్, ఒక షెల్టర్ కావాలనేసి వీళ్ళందరూ బీజేపీ షెల్టర్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ బీజేపీ నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి పాస్ట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకున్న రిలేషన్ని బేస్ చేసుకొని మేబీ కోవర్ట్ అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం టీడీపీ చేయమని వైఎస్ఆర్సీపీ చేస్తుందేమో. సో కోవర్ట్లా కాదా అని మనం చెప్పలేం, కానీ వాళ్ళకు ఆ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వాళ్ళు ఎప్పుడూ లాయల్గానే, అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, వాళ్ళు పార్టీలు మారినా కానీ చంద్రబాబు నాయుడు గారికి లాయల్గానే ఉన్నారు వాళ్ళు. ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎక్కడ స్పేర్ చేయలేదు. సో ఈ బేసిస్ మీద చూసుకుంటే చంద్రబాబు నాయుడు కోవర్ట్స్గా వైసీపీ వాళ్ళని పరిగణిస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు ఈ కూటమిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నించారు, బీజేపీతోని అసలు కలవద్దు అని చెప్పేసి. సో ఇట్లాంటివి చేస్తుంటే వాళ్ళ మధ్యలోనే పొరపచ్చాలు వచ్చి మళ్ళీ ఏమన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం. బీజేపీ సెంటర్ నుండి బీజేపీ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉంటే సెంటర్ నుంచి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయగలదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన 2019లో బీజేపీ సహకారంతో బీజేపీలోకి వ్యవస్థలు మేనేజ్ చేయడం వల్ల గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ప్రజా మద్దతు గెలవాల, ప్రజా మద్దతు అంత థంపింగ్ మ్యాండేట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈయన బీజేపీ వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి, వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, అప్పటికి టీడీపీకి బీజేపీకి గ్యాప్ రావడము, తర్వాత జనసేనకి టీడీపీకి బీజేపీ కూడా గ్యాప్ రావడంతో వీళ్ళందరూ కామన్ ఎనిమిగా బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తున్న టైంలో వీళ్ళందరినీ ఎలాగన్నా ఉక్కుపాదంతో తొక్కేయాలని ఒక నిరంకుశ ధోరణితో బీజేపీ ఈ మూడు టీడీపీ జనసేనని ఓడించేసి జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకొస్తే ఈయన కింద కేసులు ఉన్నాయి, ఈయన ఎప్పుడు మనకు సరెండర్గా ఉంటాడని ఒక ఉద్దేశంతో ఆలోచించి వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేలా చేసింది. అది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన సత్యం ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యవస్థల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ ఎంత బలంగా చేస్తుందో తెలుసు కాబట్టి డైరెక్ట్గా బీజేపీ కూటమిలో ఉంటే, ఈ పార్టీలతో పొత్తులో ఉంటే, ఈ పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళ కోసం పనిచేయాల్సి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పని చేయదు అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాన్ని బయటికి తీసుకొచ్చారని అనుకోవాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత ఉంది. అంటే ప్రజలు మాట్లాడుకోవడం ఏంటంటే ఈసారి ఎట్లయినా మా ప్రభుత్వాన్ని మార్చాలి, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చేయడం వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఒకటండి. ఇప్పుడు ఆయన ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలా, పోలవరం పూర్తి చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంచుతానని రాజధాని అక్కడ ఉంచలేదు ఆయన. తర్వాత మనకు కడప స్టీల్ ప్లాంట్ సొంత జిల్లాకి రావాల్సిన స్టీల్ ప్లాంట్ని ఫినిష్ చేయలేదు. రైల్వే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతూ ఉంటే దాన్ని ఆపలేకపోయారు. తర్వాత విశాఖ రైల్వే జోన్ని తీసుకొచ్చి ఈ రోజుకి దాన్ని సాధించలేకపోయారు. ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. సో ఆయన ఓడిపోవడం అనేది తథ్యం. సో ఓటమిని కూడా గౌరవప్రదమైన ఓటమిలో ఉండాలంటే ఏదో రకంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఆ కన్ఫ్యూజన్లో భాగమే ఈ బీజేపీని ముందు పెట్టడం. బీజేపీ అంటే కొన్ని వర్గాలు ఉన్నాయి, బీజేపీ అంటే గిట్టని వర్గాలు. ఆ ఓట్ని కన్సాలిడేట్ చేసుకొని మళ్ళీ ఏదైనా పవర్లో వచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు చూడాలి మనం ఇక్కడ. ఇవన్నీ చేసినా కూడా తనకి అల్టిమేట్గా అయితే తెలుసు అంటారు మీరు, అంటే ఓడిపోతున్న ఈసారి మాత్రం. అంతే. ఇప్పుడు ప్రోగ్రెస్, మనం వైసీపీ గవర్నమెంట్ ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ వెల్ఫేర్ వాళ్ళు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. సెంటర్ నుంచి రావాల్సిన ఇన్స్టిట్యూట్స్ ఏవి ఈ రోజుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఒక్క వెల్ఫేర్తో మళ్ళీ గెలవడం కష్టం కదా. ఒక వెల్ఫేర్ అనేది వన్ ఆఫ్ ద మెకానిజం. అది కూడా డెవలప్మెంట్ చేసి, డెవలప్మెంట్ ద్వారా వచ్చిన నిధులతో చేసే వెల్ఫేర్ని వెల్ఫేర్ అంటారు. ఈయన రాష్ట్రం మొత్తాన్ని వివిధ ఏజెన్సీల దగ్గర, ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొచ్చిన డబ్బుతో డబ్బు పంచుతున్నాను, వెల్ఫేర్ చేస్తున్నానంటే ఎలా?
అప్పు మొత్తం మళ్ళీ పన్నుల భారం రూపంలో అన్నీ ప్రజలే పే చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి టెలివిజన్ ఛానల్స్ నుంచో పేపర్ నుంచి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన లాభాలతో కట్టడు కదా అప్పులు, వడ్డీలు కానీ. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే పన్నుల భారం రూపంలో మొయ్యాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఫ్రీబీ అయినా అది అప్పు తీసుకొచ్చి ఇస్తుందే కదా, డెవలప్మెంట్ నుంచి ఇస్తుంది కాదు కదా. వీటితో పాటు వివిధ రకాల కొత్త పన్నుల భారాలు మోపుతూనే ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచేశాడు, తర్వాత బస్ ఛార్జెస్ పెంచేశాడు, డీజిల్ మీద ఉండే వ్యాట్ ఎక్కువ వేసేసారు. మొన్న రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 2-3 రూపాయలు తగ్గించిన డీజిల్ పెట్రోల్ మీద, స్టేట్ గవర్నమెంట్ అవి కూడా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు భూములు అన్నీ తాకట్లో ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ అన్నీ తాకట్లో ఉన్నాయి. ఇన్ని రకాలుగా తాకట్లు పెట్టేసి అప్పు తీసుకొచ్చిన డబ్బుతో వెల్ఫేర్ చేసిన వ్యక్తి, అభివృద్ధి చెయ్యని వ్యక్తి, రాజధాని కట్టని వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కాపాడలేని వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు ఆంధ్రప్రదేశ్కి అసలు? కానీ ఈసారి మరి ధీమాగా చెప్తున్నారు కదా, ఏ సభల్లో వెళ్ళినా కూడా ఈసారి మళ్ళీ వస్తాం, ఈసారి అన్నీ చేస్తాము, రాజధాని దగ్గర నుంచి అన్నీ మాట్లాడతామని. అండ్ మొన్న మనం చూసినట్టయితే విశాఖలో మీటింగ్లో కూడా చెప్పారు, ఈసారి గెలిస్తే ఇక్కడ నుంచే నేను పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మీరు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే ముందు కూడా ఇలాంటి ప్రగల్భాలే పలికారు. రిజల్ట్ చూసాను ఏం జరిగిందో. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత దరిద్రమైన పాలన అందించారన్నది వీళ్ళిద్దరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎన్నికలకు వెళ్ళే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లోపల ఇంటర్నల్గా ఏంటిదో వీళ్ళ బలాలు వీళ్ళ బలహీనత వీళ్ళ క్లియర్గా తెలుసు ఇద్దరికి. కానీ ఎన్నికల దగ్గరికి వెళ్ళేసరికి మేమే గెలుస్తామని అమాయక ప్రజల్ని వీళ్ళ వైపు ప్రలోభాలతో తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాలు చేసింది శూన్యం. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు కూటమితోని ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం ఏమీ లేదంటారా? ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉండదంటారా? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 19 మధ్య ఏమొచ్చిందో 2023-24 తర్వాత ఇన్ కేస్ గెలవడం జరగదు. గెలిస్తే 2014 నుంచి 19 మధ్య మనం ఎలాంటి పరిపాలన చూసామో ఈ కూటమిది అదే రకమైన పరిపాలన, అంతకంటే దరిద్రమైన పరిపాలన జరుగుద్ది తప్ప కొత్తగా చేసేది ఏం లేదు. ఒక్కసారి చేయింది ఇంకోసారి మీరు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఈ కూటమి గెలవదని చెప్తున్నారు, వైసీపీ గెలవదని చెప్తున్నారు, మరి ఏ పార్టీ గెలుస్తుంది? ఆల్టర్నేటివ్ మేము వస్తున్నాం కదండి. జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఒక పార్టీ వస్తుంది. అంటే మీరు ఇంతవరకు మీది సరైన ప్రచారం టీవీలలో మనం చూడట్లేదు, ఎక్కడ మనం చూడట్లేదు. మరి ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? మేము డైరెక్ట్ ఇప్పుడు గత 4 days నేను ప్రజల్లో ఉండొచ్చానండి. మేము డైరెక్ట్గా ప్రజలతో ఉంటున్నాం, ప్రజల మధ్య ఉంటున్నాము. మా అధ్యక్షులు వారు ప్రజల మధ్య ఉంటున్నారు. అవి అమ్ముడుపోయే టీవీ ఛానల్స్, పేపర్స్ కనపడకపోతే మేమేం చేస్తాము? పేపర్లు, టీవీలు, కొన్ని న్యూస్ కొన్ని పొలిటికల్ పార్టీస్కి అమ్ముడుపోయి వాళ్ళనే చూపిస్తున్నాయి, అదే న్యూస్గా చూపిస్తున్నారు. నిజమైన వార్తలు ఎప్పుడు ప్రజలకు చేరవేసే ప్రయత్నం ఈ మీడియా సంస్థలు కానీ పేపర్స్ కానీ చేయట్లేదు. వాళ్ళు చూపించాలనుకున్నదే వార్త. నిజమైన వార్త ఎప్పుడు వాళ్ళకి వార్తగా కనిపించదు. వాళ్ళు ఏది చూపించాలనుకుంటారో అదే వార్త అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే అదే వార్త ఆంధ్రప్రదేశ్కి. నిజమైన స్థితిగతులు ఏంటిదనేది మీడియాకు పట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అదే ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియాకు వార్త అవుతుంది. అంతే తప్ప ప్రజల వార్తలు, రాష్ట్రం యొక్క సంబంధించిన అంశాలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క అవసరాలు ఎప్పుడు పత్రికలకు కానీ టీవీలకు కానీ అసలు వార్తలుగా కనిపించినవి వీళ్ళకి. అంటే ఇక్కడ నేను ఇంకోటి కూడా వింటున్నాను సార్, మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారే ఫండింగ్ చేస్తున్నారని చెప్పేసి అయితే చాలా వార్తలు వింటున్నాను. ఇందులో వాస్తవం లేదంటారా? ఉంటే మొన్న మా అధ్యక్షులు వారిని కలిసినప్పుడు ఫండ్ విషయం వచ్చినప్పుడు చెప్పారు. మా ఫండ్ పరిస్థితి మేము సార్తో మాట్లాడితే, సార్ సిచ్యువేషన్ ఇలా ఉందంటే చూద్దాం, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మనకు ఫండ్ రావట్లేదు కదని మా అధ్యక్షులు వారు స్వయంగా నాతో చెప్పారు. మా దగ్గర అంత డబ్బు ఉంటే మా అధ్యక్షులు వారు తీసుకొని కోట్లు నాకు ఇచ్చేసేవారు కదా, తీసుకెళ్ళి కంటెస్ట్ క్యాంపెయిన్ బాగా చేయనేసి. ఇది బయట వచ్చే గాసిప్ ఇదంతా. మా ప్రజెన్స్ని కోరుకోని పార్టీలు, మా ప్రజెన్స్ని ఒప్పుకోని పార్టీలు మా మీద బురద చల్లే ప్రయత్నం ఇది. అంతే తప్ప మా దగ్గర డబ్బు ఎక్కడ ఉందండి? మినిమం ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్లో క్యాంపెయిన్ చేసేదానికి డబ్బులు లేక మా అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మాకెందుకు ఇస్తారు? పెట్టాలనుకుంటే ఆయన వాళ్ళ అభ్యర్థులకు ఇచ్చుకుని వాళ్ళని గెలిపించుకుంటారు, కానీ మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని గెలిపించే జగన్మోహన్ రెడ్డి అంటే మా ప్రజెన్స్ని ఒప్పుకోని పక్షాలు, మా ప్రజెన్స్ వల్ల ఇబ్బంది కలిగే పక్షాలు లేపుతున్న గ్లోబల్ ప్రచారం ఇది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మా యాక్చువల్ స్థితి ఏంటని మా పార్టీలో మాకు తెలుసు.
బయట వాళ్ళకి ఎలా టీవీలలో ఎందుకు ఇలాంటి ప్రచారాలు వస్తున్నాయి మరి ఇప్పుడు మీ ఇదే నేను చెప్తున్నాను, టైం అండ్ అగైన్ చెప్తున్నా, మా ప్రజెన్స్ని కోలుకోని పక్షాలు పార్టీలు, మా వల్ల ఇబ్బంది కలుగుద్దనే పార్టీలు పక్షాలు ఈ రకమైన గ్లోబల్ ప్రచారం లేపుతున్నాయి. మీరు చూడండి, మా అధ్యక్షుల వారి క్యాంపెయిన్ చూడండి, మా అధ్యక్షుల వారు ప్రజల మధ్య ఉన్నప్పుడు చూడండి ఎన్ని కార్స్ క్యాన్వా వెళ్తుందో, వేరే పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఏ రకమైన క్యాన్వా వెళ్తుందో చూడండి. మా దగ్గర అక్రమార్జన లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బు మా దగ్గర ఉంటే మేము కూడా అంత పెద్ద హంగు ఆర్భాటంతో వెళ్ళేవాళ్ళం కదా. చాలా సింపుల్గా ఉంటుంది మా క్యాంపెయిన్. వీళ్ళకి ప్రలోభాలతో కూడుకున్న క్యాంపెయిన్ మా దగ్గర అస్సలు ఉండదు. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.